భగవంతుడు ఉన్నాడు అన్నారు, చూశాను అన్నారు. మరి చాలా మంది నిరాకారుడు అన్నారు. మరి చాలా మంది విగ్రహారాధన పెట్టుకొని సాధన చేస్తూ ఉంటారు. అది విగ్రహారాధన ఎంత మటుకు సమంజసం అంటారు? గుడ్ క్వశ్చన్. భగవంతుడు ఉన్నాడు అనేది నిజం, నిరాకారుడు అనేది సత్యం. అయితే సాధన చేసేటువంటి వాళ్ళు విగ్రహాలు పెట్టుకుని సాధన చేస్తున్నారు, ఇలా విగ్రహం పెట్టుకుని సాధన చేయడం అనేది సమంజసమేనా అనేది క్వశ్చన్, అంతేనా? అంటే విగ్రహాలలో దేవుడు ఉంటాడా అనేది కూడా ఈ మధ్య కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది అంటే సైంటిస్టులు కావచ్చు, కొంతమంది వేరే ఒక వేదిక ఉంది, ఆ వేదిక మీద నుంచి నాస్తికులు అడుగుతుంటారు, అరే మీరు రాళ్ళు రప్పలకి మొక్కుతున్నారు, ఈ రాళ్ళలో రప్పలలో దేవుడు ఉన్నాడా, విగ్రహాలలో దేవుడు ఉన్నాడా అని చాలా మంది క్వశ్చన్ వేస్తుంటారు. రైట్, ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, సాధన చేయడానికి విగ్రహారాధన అవసరమా అనేది మొదటి ప్రశ్న. విగ్రహంలో దేవుడు ఉన్నాడా, నిజంగా ఉన్నాడా అనేది రెండవ ప్రశ్న, అంతే కదా? ఓకే. దేవుడు అనేటువంటి వాడు నిరాకారుడైనప్పటికీ మరి నిరాకారుడిగా ఉన్నటువంటి దేవుణ్ణి సాధన చేయడానికి ఎలా చేస్తాము, ఏ విధంగా చేస్తాము? చేయడానికంటూ ఏమి ఉండదు కదా, అక్కడ ఏమి లేనప్పుడు, ఏది లేనప్పుడు ఎక్కడైనా మనసు నిలుపుతారు, నిలపలేరు. కాబట్టి ముందుగా మనకి ప్రాథమిక విద్య, ఇప్పుడు మనము ఒక స్కూల్కి వెళ్తాము, ఆలు నేర్చుకుంటాము, ఆలు నేర్చుకున్న తర్వాత దానికి ఒత్తులు నేర్చుకుంటాం, దీర్ఘాలు నేర్చుకుంటాం, పదాలు నేర్చుకుంటాం, వాక్యం నేర్చుకుంటాం. ఒక స్థాయి అనేది వచ్చిన తర్వాత దాన్ని ఇంకా మనకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఇంకా దాని మీద మళ్ళీ మనం అవసరం లేదు, అంటే దాన్ని అనర్గంగా మాట్లాడగలుగుతాం, అనర్గంగా ఉపన్యాసం చేయగలుగుతాం, ఏమో చేయగలుగుతాం. అట్లాగే ఎప్పటికీ మనం అది రాయాల్సిన అవసరం లేదు. అట్లాగే సాధన చేసేటువంటి క్రమంలో మొట్టమొదటి స్టెప్లో విగ్రహం అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే నీ మనసును నిలపాలి, నీ మనసుని ఒక పాయింట్ మీద కేంద్రీకరించాలి. ఒక పాయింట్ మీద మనం కేంద్రీకరించాలి అనుకున్నప్పుడు మనకు విగ్రహం డెఫినెట్గా అవసరం అవుతుంది. అది విగ్రహమే కావచ్చు, యంత్రమే కావచ్చు, ఏదైనా కావచ్చు. దాని మీద ఏకాగ్రత నిలపడం కోసం మాత్రమే దాన్ని మనము ఆసరాగా చేసుకుంటాం. అయితే విగ్రహారాధన అనేదే సమంజసమేనా అంటే నేనైతే కాదు అని చెప్తాను. అయితే నేర్చుకోవడానికి, సాధన చెయ్యడానికి అవసరం. లేదా నిరాకారంలో ఉన్నటువంటి దేవుని సాకారంలో నీవు పొందాలి అనుకుంటే విగ్రహారాధన అవసరమే, తప్పనిసరిగా అవసరమే. కానీ విగ్రహం అవసరమా అంటే మాత్రం అవసరం లేకుండా కూడా చేయొచ్చు, నిరాకారంగా కూడా సాధన చేయొచ్చు. నిరాకార సాధనలు ఉన్నాయి, సాకార సాధనలు ఉన్నాయి. కానీ నిరాకారంలో ఉన్నటువంటి భగవంతుని సాకారంలో నువ్వు దృశ్యం పొందాలి అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా నీవు విగ్రహారాధన చేయాలి, విగ్రహం పెట్టుకొని సాధన చేయాలి. అప్పుడే నీకు మనసు అనేది ఏకాగ్రత కుదురుతుంది. ఇది ప్రైమరీ స్టేజ్, అర్థం చేసుకోండి చెప్పేది. నువ్వు ఉన్నతమైన స్థితికి పోయిన తర్వాత విగ్రహంతో సంబంధం లేదు, ఇంకా అవసరం ఉండదు. రెండో ప్రశ్న మీరు వేసింది ఏంటంటే విగ్రహంలో భగవంతుడు ఉన్నాడా అనేది. ఇది చాలా పెద్ద ప్రశ్న అండి, అందరి లోపల ఇదే ఉంటుంది. ఇప్పుడు కొన్ని మతాలు ఉన్నాయి, కొన్ని మతాల్లో నిరాకారమైనటువంటి దేవుని పూజిస్తుంటారు. ముఖ్యంగా మన హిందూ దేవాలయంలో రకరకాల విగ్రహాలు ఉంటాయి, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, శివుడు, ఇట్లా రకరకాల బ్రహ్మ, ఇట్లాంటి వాళ్ళ విగ్రహాలు ఉంటుంటాయి. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా విగ్రహాలు ఉంటాయి. కొంతమంది అంటే అవి రాలేనండి, అందులో దేవుడు ఉన్నాడా అని అడుగుతారు. రైట్, చాలా ఒక గమ్మత్తైనటువంటి, ఒక్కసారి నమ్మాలా నమ్మకూడదా అనేటువంటిది చాలా మందికి కలుగుతూ ఉంటాయి. అందుకే నేను ఏం చెప్తానంటే భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు భగవంతుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళు ఉన్నాడు అని 100% నమ్మండి, విశ్వసించండి. ఒకవేళ భగవంతుడు లేడు అనుకుంటే లేడు అనుకోండి, దానివల్ల వచ్చే నష్టమే లేదు, నీకు వచ్చే నష్టమే లేదు, దేశానికి వచ్చే నష్టమే లేదు, ఈ ప్రపంచానికి వచ్చే నష్టమే లేదు. ఉన్నాడు అనుకున్నప్పుడు 100% విశ్వసించండి, లేడు అనుకున్నప్పుడు 100% లేడు అనండి, అంతే. 100% లేడు అనుకున్నప్పుడు నువ్వు ఏ వృత్తి అయితే చేస్తున్నావో, నువ్వు టీచర్గా చేస్తున్నావా, నీ టీచర్గా నీ వృత్తిని 100% చెయ్యి. కలెక్టర్గా ఉన్నావా, నీ డ్యూటీ కలెక్టర్గా చెయ్యి, 100% చెయ్యి. ఒక ఇంజనీర్ అయితే ఇంజనీర్గా నీ వృత్తిని చెయ్యి, డాక్టర్ అయితే డాక్టర్గా నీ వృత్తిని 100% చేసి సమాజానికి సేవలు అందించు. దేవుడు లేడు, ఓకే, నీ వృత్తే నీ ధర్మం, నువ్వు పాటించాల్సింది, అప్పుడు నష్టమేం లేదు. వర్క్ ఈస్ గాడ్. దేవుడు ఉన్నాడు అనుకోండి, దేవుడిని విశ్వసిస్తూ నీ పని చెయ్యి. దేవుడు ఉన్నాడు అని విశ్వసిస్తూ ఒక సేవాభావంతో నీ పని చెయ్యి. ఇక్కడ కూడా అదే చెప్తుంది, మళ్ళీ పని వదులుకొని చేయలే, కర్మ చేయమని చెప్పాడు కృష్ణుడు. కాబట్టి అందరూ కర్మ చేయాల్సిందే. దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళు కర్మ చేయాల్సిందే, దేవుడు లేడు అనేవాడు కూడా కర్మ చేయాల్సిందే. కానీ ఎలా చేయాలి, ఆ కర్మ ఎలా చేయాలి అనేటువంటిది మనకు ఆస్తికత్వంలో వస్తుంది. కర్మ చేయడం నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలితం నీ చేతిలో లేదని చాలా స్పష్టంగా భగవంతుడు చెప్తాడు. కాబట్టి ఇక్కడ అందరూ పనులు చేయాల్సిందే, అందరూ కూడా సాధన చేయాల్సిందే. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన హిందూ సనాతన ధర్మంలో విగ్రహంలో దేవుడు ఉన్నాడా? ఎస్, ఉన్నాడండి.
ఎప్పుడు నీవు 100% విశ్వసిస్తే ఉన్నాడు. విశ్వసించని వాడికి లేడు, అది వేరే విషయం. నేను అందుకని చెప్తాను, అయితే విశ్వసించు లేదంటే లేదు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ముందు భగవంతుడు ఉన్నాడు అనుకొని విశ్వసిస్తారు, సాధన చేస్తుంటారు. ఒక విగ్రహాన్ని ముందు పెట్టుకుని సాధన చేస్తుంటారు. సాధన చేసిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరవు. ఒక టైంలో నెరవేరకపోతే లేదా కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని అవమానాలు ఎదురవుతాయి. వీటన్నింటినీ తట్టుకుని సాధన చేయాలి. అలాగే కొంతమంది నిలబడలేనప్పుడు తీవ్రమైనటువంటి కష్టాలు, తీవ్రమైన బాధలు వచ్చినప్పుడు అదే విగ్రహాలను వాళ్ళు విసిరి కొడుతుంటారు. నాకు ఇక్కడ దేవుడు లేడుకోని విగ్రహాలను కూడా విసిరి కొట్టే వాళ్ళు ఉంటారు. అంటే ఈ దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి సంశయంలో పడిపోతారు వాళ్ళు. నేనేమంటానంటే దేవుడు ఉన్నాడు అని విశ్వసించండి 100%, దేవుడు లేడు అని విశ్వసించండి, ఈ రెండు సరైన మార్గాలే. కానీ ఉన్నాడు అని నమ్మి మళ్ళీ లేడేమో అనేటువంటి సంశయంలో కనుక మీరు ఉన్నట్లయితే అంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. వీరు దరిద్రుడు. సంశయంతో ఉన్నటువంటి వాడికి ఎప్పుడు కూడా భగవంతుడు కనిపించడు. అర్థం చేసుకోండి. సంశయంతో ఉన్నటువంటి వాడికి భగవంతుడు ఎప్పుడూ దర్శనం ఇయ్యాడు. దానంత దరిద్రమైనటువంటి విషయం ఇంకోటి లేదు. కేవలం విశ్వసించినటువంటి వాడికే భగవంతుడు దర్శనమిస్తాడు. రైట్. ఇంకో విషయం చెప్తాను మీకు. విగ్రహంలో భగవంతుడు ఉన్నాడని అడిగారు కదా. నేను ఇదే విషయాన్ని వరంగల్లో కొంతమంది మిత్రులు ఉన్నారు నాకు. నేను వరంగల్కి ఒక మిత్రుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన బాగా చదువుకున్నాడు, చాలా దగ్గరి క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయనేమో సైన్స్ నమ్ముకొని చూస్తాడు. సరే, నేను రెండింటిని నమ్ముతాను, సైన్స్ నమ్ముతాను, భగవంతుడిని నమ్ముతాను. ఇద్దరి మధ్య చిన్న చిన్న చర్చ జరుగుతుంది. ఆయన ఇద్దరు ప్రశ్న వేశాడు, ఏమండి విగ్రహారాధన ఎంతవరకు సమంజసమండి అని అడిగాడు. సరేనండి అని చెప్పేసి ఆలోచిస్తూ అటు ఇటు చూశాను. అక్కడ గోడకి వాళ్ళ చనిపోయినటువంటి అమ్మగారి ఫోటో ఉంది. ఆ ఫోటో దానికి దండ వేశారు, అక్కడ ఫోటో ఉంది. నేను అన్నాను, ఏమండి ఆ ఫోటో ఒకసారి తీసుకురండి అని చెప్పాను. ఆ ఫోటో తీసుకొచ్చారు. మీ రిలేషన్స్ అందరినీ పిలవండి అన్నాను, మీ భార్య పిల్లలు అందరినీ పిలవండి అని చెప్పాను. ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ పిలవండి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు. ఇంట్లో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఆయన కూడా వచ్చాడు. వాళ్ళ భార్య వచ్చింది, 2 పిల్లలు వచ్చారు, వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు. వీళ్ళందరూ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయమని చెప్పానంటే, ఏమీ లేదండి, ఆ ఫోటో ముందు పెట్టుకొని బయట మీ చెప్పులు విడిచారు కదా, ఒక చెప్పు తీసుకురండి, ఆ చెప్పుతో ఈ ఫోటోని కొట్టండి అని చెప్పారు. దాని మీద చెప్పుతో కొట్టండి అని చెప్పారు. అనగానే వాళ్ళకి ఎక్కడ లేని ఫస్ట్ కోపం వచ్చేసింది, బాగా కోపం వచ్చేసింది. నేనే అడిగాను, మీరే చెప్తున్నారు, అది మా అమ్మగారి ఫోటో అండి, మా అమ్మగారి ఫోటోని చెప్పు తీసుకుని కొట్టమన్నారు ఏంటంటే మీరు అట్లా కొట్టవచ్చునా అని నన్ను అడుగుతున్నారు. అంటే అప్పుడు నేను వాళ్ళని క్వశ్చన్ వేశాను, ఏమండి మీరు ఆ చెప్పుతో ఆ ఫోటోని కొట్టండి అన్నందుకే మీకు ఇంత కోపం, అంటే ఒక ఫీల్ కలుగుతుంది మీ లోపల, ఒక ఫీల్ కలిగింది. మీ సైన్స్ ప్రకారం, మీరు నమ్ముతున్నటువంటి సైన్స్ ప్రకారము అది ఒక కాగితము, అది ఒక పటము మాత్రమే. అందులో మీ అమ్మ ఉందా? మీ అమ్మను కొట్టమనట్లా నేను, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఆ పటాన్ని కొట్టండి అని చెప్పాను కానీ అమ్మను కొట్టమని చెప్పాలి. మీ అమ్మ ఇక్కడ లేదు, చనిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఆవిడ ఇక్కడ లేనే లేదు, ఈ భూమి మీదనే లేదు కదా. కానీ ఆ పటాన్ని నేను కొట్టండి అన్నప్పుడు మీరు ఒక ఫీల్ అయ్యారు, అంటే మా అమ్మని కొట్టమంటున్నారా అని నా మీద ఒక ఆగ్రహావేశాలకు మీరు గురయ్యారు. పవిత్ర భావంతో ఉన్నారు. అందులో మా అమ్మ ఉంది, మా అమ్మ అందులో ఉంది అనేటువంటి ఒక పవిత్ర భావం మీ లోపల ఉంది కాబట్టి నేను చెప్పిన పని మీరు చేయలేకపోయారు. చేయలేకపోగా నా మీద మీకు కోపం వచ్చింది. అంటే చూడండి, మీలో కొన్ని ఫీలింగ్స్ కలిగాయి. ఎస్, ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఆ పటం అనేది నీ సైన్స్ ప్రకారం అని యాక్చువల్గా చిత్తు కాగితం. కాగితాన్ని కొడితే ఏమొస్తుందండి? ఏమీ రాదు కదా. కాగితమే అనుకోగలుగుతావు, అనుకోలేవు. అందులో మా అమ్మ ఉంది అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావన నీకు ఏ విధంగానైతే ఉందో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రాముడి యొక్క విగ్రహంలో నాకు రాముడు ఉన్నాడు అని నేను ఫీల్ అవుతాను. హనుమంతుడి విగ్రహంలో హనుమంతుడు ఉన్నాడు అని నేను ఫీల్ అవుతాను. కృష్ణుడి విగ్రహంలో కృష్ణుడు ఉన్నాడు అని నేను ఫీల్ అవుతాను. నీవు ఫీల్ అవ్వగలిగితే నీకు ఇక్కడ ఎట్లాగైతే మా అమ్మ అనే ఫీలింగ్ నీకు ఎట్లా కలిగిందో నా దేవుడు నాకు ఎట్లా ఫీలింగ్ కలుగుతుంది. అది విశ్వాసం మీద మాత్రమే ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి విగ్రహంలో కూడా భగవంతుడు ఉంటాడు. విగ్రహంలో కాదండి, మీలో సాక్షాత్ మీలో భగవంతుడు ఉన్నాడు, నా లోపల భగవంతుడు ఉన్నాడు. మీరు చూడగలిగితే, దర్శించగలిగితే, సేవ చేసుకోగలిగితే మీరు చేసుకుంటారు, లేకపోతే లేదు. యద్భావం తద్భవతి అంటారా? ఎస్, యద్భావం తద్భవతి అంటే నీ భావం ఎలా ఉంటే
అదే నీవు దర్శించగలుగుతావు. నీ యొక్క దృష్టికోణం ఎలా ఉంటే అదే నువ్వు దర్శించగలుగుతావు, అదే నీవు అవుతావు. కాబట్టి నేను భగవంతుణ్ణి అని నీవు నమ్మగలిగితే, మన యొక్క టాపిక్లో మొదట్లో వచ్చింది, మనం ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం అన్నారు మీరు. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం అన్నప్పుడు అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఇది ముందు తెలుసుకోవాలి చాలా మంది. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసా మీకు? చెప్పండి గురుగారు. నేను ఎవరు అనేది తెలుసుకోవడమో ఆధ్యాత్మికత. స్వామి వివేకానంద అదే చెప్తాడు, అసలు నువ్వెవరో నువ్వు తెలుసుకో అంటాడు. రమణ మహర్షి కూడా అదే చెప్పాడు, నేను ఎవరు, హూ యామ్ ఐ, నేను ఎవరో తెలుసుకో, అదే ఆధ్యాత్మికత. కాబట్టి నేను ఎవరు అనేది నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో అప్పుడే నీకు భగవంతుని యొక్క తత్వం తెలుస్తుంది. అహం బ్రహ్మస్మి, నేనే భగవంతుని, నేను భగవంతుని ఫీల్ కండి. తత్వం అసి, నీవు కూడా భగవంతుడివే, నా పక్కన ఉన్నవాడు కూడా భగవంతుడే. అతనిలో నువ్వు కులాన్ని చూడొద్దు, మతాన్ని చూడొద్దు, ఇంకా అతని యొక్క ఆకారాన్ని చూడొద్దు, దేని రూపాన్ని చూడొద్దు, ఏమి చూడకూడదు. నిరాకారుడు, ఆ నిరాకారుడైనటువంటి భగవంతుడు చూడగలిగితే నాలో ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు. అందుకనే మీరు అయ్యప్ప టెంపుల్ కి కనుక వెళ్తే అక్కడ రెండు కొటేషన్స్ ఉంటాయి. అహం బ్రహ్మస్మి తత్వం అసి, అంటే నేను భగవంతుడిని ఉన్నాను, నీవు కూడా భగవంతుడివై ఉన్నావు. కాకపోతే నేను భగవంతుడిని అన్న విషయాన్ని నాకు తెలుస్తుంది, నీవు భగవంతుడి అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే సాధన సాధన చేయడం ద్వారా తెలుసుకుంటాం, అది గుర్తించగలగాలి. భగవంతుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, కానీ నాలో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నేను గ్రహించగలుగుతున్నాను, నీలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించలేకపోతున్నావు. ఏంటిది ఇక్కడ తేడా ఏంటంటే సాధన, నాలెడ్జ్. ఈ ఆధ్యాత్మికత ఎంత మటుకు యువతని మంచి మార్గంలో నడిపించడానికి దోహదపడుతుంది అంటారు? ఆధ్యాత్మికత అనేది యువతని మంచి మార్గంలో నడిపించడం, ఎలా యువతని మంచి మార్గం నడిపించాలి అంటే ఎంత మటుకు ఆధ్యాత్మికత యువతని మంచి మార్గంలో నడిపించడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? నేను అదే చెప్పాను ఇంతకుముందు. నేను ఎవరు అనేది కనుక మీరు తెలుసుకోగలిగినప్పుడు, నేను ఎవరు అనేది ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీ అంతా ఎలా ఉందండి? ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయంగా ఒక వ్యక్తి తన సీటుని కాపాడుకోవాలి అంటే కుల మతాలను రెచ్చగొడుతున్నాడు. ఒకడు కాపు కులం వాడు అంటున్నాడు, ఒకడు రెడ్డి కులం అంటున్నాడు, ఒకడు గౌడ అంటున్నాడు, ఒకడు షాల అంటున్నాడు, ఇట్లా చౌదరీస్ అంటున్నాడు. ఏదో ఒక రకరకాల కులాలని జనాల కంటగట్టి వాళ్ళ మధ్య యుద్ధాలు సృష్టిస్తున్నారు. సో నేటి యువతకు నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటి అంటే, నేను అదే చెప్తున్నాను, మీరు ఆధ్యాత్మికంలోనికి వచ్చినప్పుడు నేను ఎవరు అనేది మీరు తెలుసుకోగలిగినప్పుడు, అది తెలుసుకున్నప్పుడు అక్కడ నువ్వు తెలుసుకుంటావు ఏమని, నేను అనేటువంటి వాడికి అంటే నాలో ఉన్నటువంటి భగవంతుడికి కులము లేదు, మతము లేదు, ఆకారం లేదు, పుట్టుక లేదు, చావో లేదు కదా. అది ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అదే నువ్వు పక్కవాడిని దర్శించగలుగుతావు, కాబట్టి పక్కవాడిని ప్రేమించగలుగుతావు. కాబట్టి మీరు అన్ని పనులు చేయండి, ఏ పనులు చేస్తున్నారో, ఏ వృత్తులు చేస్తున్నారో అవన్నీ చేయండి, కానీ అవి చేస్తూ ఈ జ్ఞానాన్ని కూడా కలిగి ఉండండి అని నేను చెప్తాను. అప్పుడు మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగలుగుతారు.